గబ్బర్ సింగ్ కా అగలా అవుతార్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చాడు. ఫ్యాన్స్ కోసం ఏటైనా చేస్తాడు, అభిమానుల కోసం ఎంత బిజీగా ఉన్నా టైం ఇస్తాడు. పవన్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడని అంటున్నారు. ఎప్పటికీ తనకు ఆదాయం సినిమాల ద్వారానే వస్తుందని పవన్ చాలా సార్లు చెప్పాడు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేయటం అనేది దాదాపుగా జరగదు. పవ్వగొట్టు పవ్వగొట్టు బోటి కూర దానంచుకు పెట్టు టిపిరి 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 టిపిరి. గబ్బర్ సింగ్ కా అగలా అవుతార్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చాడు. లాఠీ అట్టుకుని రంగంలోకి దిగాడు. వారిని అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అని మొన్నటిదాకా చాలా మంది బుర్రబద్దలాడేసుకున్నారు. ఇదట్రా బాబాయ్ ఇంత షాకిచ్చారు అని అంటే మరి అట్టగే ఉంటది పవర్ స్టార్తో. ఫ్యాన్స్ కోసం ఏటైనా చేస్తాడు, అభిమానుల కోసం ఎంత బిజీగా ఉన్నా టైం ఇస్తాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో అదిరిపోయే షెడ్యూల్ ప్లానింగ్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేసి ముందు పవన్ తో సన్నివేశాలన్నీ పక్కాగా తెరకెక్కించాలని అంతా రెడీ చేసుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని గబ్బర్ సింగ్ లెవెల్లో కాదు, అంతకు మించిన లెవెల్లో తీయబోతున్నాడు హరీష్ శంకర్. ఇదివరకు అనుకున్నట్టుగా ఏదో తమిళ సినిమా రీమేక్ అనుకున్నారు, ఆ స్టోరీ మొత్తం మారిపోనాది. ఇప్పుడు ఇది పూర్తిగా కొత్త స్టోరీ అట. పవన్ కళ్యాణ్కి కథ బాగా నచ్చింది కాబట్టే ఆగిపోయింది అనుకున్న సినిమాని మళ్ళీ పట్టలెక్కించారు. కానీ ఏ మాటగా ఆ మాటేనండి, రాజకీయాల్లో నేత బట్టలు వేసుకొని చాలా సాధారణంగా కనిపించే పవన్ ఒక్కసారి హీరో కాస్ట్యూమ్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం పూర్తిగా మారిపోతాడు. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయినింగ్ అయిన వీడియో విడుదల చేశారుగా, ఆ వీడియోలో పవర్ స్టార్ లుక్ ఉంది చూడండి, అదిరిపోయింది అంతే. ఇక ఇప్పటికే ఆర్యార వీరమల్లి సినిమా రిలీజ్ కి రెడీ అయిపోనది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిపోయిందట. అటు ఓజీ షూటింగ్ కూడా పవన్ పూర్తి చేసేశాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి చేసేస్తే ఇక ప్రజాసేవలో ఎట్లాంటి టెన్షన్ ఉండదని ఆలోచిస్తున్నాడట పవర్ స్టార్. ఇక్కడే పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే విషయం ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు చాలా పెద్ద గ్యాప్ తీసుకుంటాడని అంటున్నారు. పవన్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడని అంటున్నారు. పైగా ఆర్యార వీరమల్లు ఈ ఏడాది విడుదలైతే మిగతా 2 సినిమాలు విడుదలయ్యేసరికి మరో ఏడాది టైం పడుతుందంటంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఆ లోపు మళ్ళీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది కాబట్టి మధ్యలో అవకాశం ఉంటే సినిమాలు చేస్తాడు, లేకపోతే మొత్తానికే రాజకీయాలకే అంకితమైపోతాడు పవన్ అంటున్నారు. కొంతమంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ సినిమాల్ని ఆపేస్తాడని కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ అట్లాంటి అవకాశం ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే 190 మంది నాయకులు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తుంటే పవన్ మాత్రం ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాడు. ఎప్పటికీ తనకు ఆదాయం సినిమాల ద్వారానే వస్తుందని పవన్ చాలా సార్లు చెప్పాడు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేయటం అనేది దాదాపుగా జరగదు. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకుంటాడనే ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి ఏడు జరుగుతుందో చూడాలి. కాకపోతే అభిమానులకు మాత్రం ఈ ఏడాదితో కలుపుకొని వచ్చే 2 ఏళ్లకు కూడా ఏడాదికో సినిమా చొప్పున రెడీ చేస్తున్నాడు పవన్. అందుకే ఎట్లాంటి బాధ లేదు.